మొక్కులు తీర్చడం కోసం, తీర్థయాత్రల కోసం, పర్వదినాలలో 10 మందితో భక్తిగా గడపడం కోసం అప్పులు చేయడం అవివేకం అంటారు బాబా. అప్పు చేసి హుండీలో డబ్బులు వేయొద్దంటారు. అలా వేసి భక్తిని, పుణ్యాన్ని మూటగట్టుకుంటున్నాం అనుకోవడం వెర్రితనం అంటారు. లక్ష్మీచంద్కి ఒకసారి గడ్డంతో ఉన్న కఫనీ ధరించిన ఒక ముసలాయన కలలో కనిపించాడు. ఎవరాయనా, ఎందుకు కనిపించాడు అనుకున్నాడు లక్ష్మీచంద్. కాసేపటికి ఆ మనిషినే మర్చిపోయాడు. మర్నాటి సాయంత్రం దాసుగణు హరికథ వినేందుకు వెళ్ళాడతను. అక్కడ దాసుగణు హరికథ ప్రారంభానికి ముందు బాబా చిత్రపటాన్ని వేదికపై ఉంచడాన్ని చూశాడు. చిత్రపటంలోని వ్యక్తి, తనకి కలలో కనిపించిన వ్యక్తి ఇద్దరు ఒక్కరేనని తెలుసుకున్నాడు లక్ష్మీచంద్. సాయిబాబా కలలో దర్శనం ఇచ్చారని సంతోషించాడు. షిరిడి వెళ్లేందుకు ఉవ్విళ్ళూరాడు. ఆ రాత్రి మిత్రుడొకడు కలిశాడతన్ని. షిరిడి వెళ్దామన్నాడు. ఆ మాటకి ఆడబోయిన తీర్థం ఎదురైనంతగా ఆనందించాడు లక్ష్మీచంద్. దారి ఖర్చులకు గాను మార్వాడి దగ్గర 15 రూపాయలు అప్పు చేసి మిత్రుడితో పాటుగా షిరిడికి ప్రయాణమయ్యాడు. సన్నగా నవ్వుతూ ఇలా అన్నారు బాబా, నా గురించి పెద్దగా తెలీదంటూ నేనెలాంటి వాణ్ణో ఆరా తీశావు. ఆరా తీసి భజన చేశావు. టక్కరివాడివి నువ్వు అని అన్నారు బాబా. సమాధానం లేదు లక్ష్మీచంద్ దగ్గర. నేనెలాంటి వాణ్ణో వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకు, నువ్వే చూడు. నన్ను నిండుగా నమ్మి నీ కళ్ళతో నువ్వే చూడు. నేనేంటో నీకు తెలుస్తుంది. నీ కలలో కనిపించింది నేనే. నిన్నిక్కడికి పిలిపించింది నేనే. కాకపోతే నువ్వు అప్పు చేసుకొని ఇక్కడికి రావడమే బాధగా ఉంది. అప్పు చేసి భక్తులు ఇక్కడికి రావడాన్ని నేను భరించలేను. ఆదా చేసి రండి, ఆనందిస్తాను అన్నారు బాబా. అప్పు చేసి తప్పు చేశానని క్షమించమన్నట్టుగా చెంపలు వేసుకున్నాడు లక్ష్మీచంద్. క్షమించానన్నట్టుగా తలూపారు బాబా. శ్రీ సాయినాథాయ నమః.